హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇంతవరకు స్తుతి ఆరాధన నడిపించిన యవన బిడ్డను బట్టి పాస్టర్ గారిని బట్టి దేవుని కొంత చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యం విందాం. మనం కొద్దిసేపు నిశ్శబ్దం ఉందాం. దేవుని వాక్యం విని దేవునిలో ఆశీర్వాదాలు పొందుకుందాం. మన మధ్యలో బ్రదర్ టోనీ అయ్య గారికి సమయం ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన వారమంతా దేవుడు మనల్ని ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా, బలంగా నిలబెట్టి మరొక తరుణాన్ని దేవుని సన్నిధిలో గడిపే కృపను, ఆ భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి మనమందరం ఒక్కసారి రెండు చేతులు లేపి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడిన దేవుడు ఈరోజు ఈ క్షణం వరకు ఇక్కడ చేరి వచ్చిన కొంతమంది అయినా దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈరోజు వరకు, పోయిన ఆదివారం నుంచి ఈరోజు వరకు భూమి మీద ఎంతమంది గతించిపోయారు, ఎంతమంది కాలయాపన చేస్తూ ఉన్నారు, ఎంతమంది వ్యర్థంగా తిరుగుతూ దేవుణ్ణి ఇచ్చిన జీవితాన్ని వృధాగా చేసుకుంటున్నారు. కానీ మనల్ని అయితే దేవుడు ఆయన ప్రేమించి ఆయన కృప చొప్పున ఆయన రక్షణలో కడగబడి దేవుని సన్నిధిలో చేరిన మనము ఎంతో ధన్యులం కాదంటారా? హల్లెలూయా. దేవుని బిడ్డలమే కదా. దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడు తన పోలికను చొప్పున చేసిన దేవుణ్ణి మహిమపరచడానికి మనము ఆయన పరిశుద్ధ స్థలంలో చేరి ఉన్నాం. హల్లెలూయా. మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను చూడండి. నేను వాక్యాల్లోనికి వెళ్లే ముందు నా గురించి ఒక 2 నిమిషాలు చెప్పి నా సమయాన్ని ముగించుకొని నేను వాక్యానికి వెళ్తాను. నా పేరు దినేష్ కుమార్. నన్ను ఇంటికాడ అందరూ ముద్దుగా టోనీ అని పిలుస్తూ ఉంటారు. మాది శంషాబాద్లోనే పుట్టి పెరిగైనా కూడా 15 సంవత్సరాలు మేము సిటీకి వెళ్ళిపోయి అక్కడ బ్రతికాం. అక్కడ మా జీవితం అంతా అతలాకుతలమే, ఎవరి దారి వాడితే, దేవునిలో లేవు. ఏదో గుడ్ ఫ్రైడే వస్తే దేవుని చర్చికి వెళ్ళేవాళ్ళం, క్రిస్మస్ వస్తే బైబిల్ని బాగా తుడిచి దేవుని సన్నిధిలోకి వెళ్ళేవాళ్ళం, అమావాస్యకి లేకపోతే పున్నమికి ఒక రోజుకి ఆరాధనకి వెళ్ళేవాళ్ళం. వింటా ఉన్నారా? అమావాస్య కోసానికి, పుణ్యానికి ఒకసారి దేవుని ఆరాధించడానికి దేవుని సంఘానికి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో పరిస్థితులు అనుకున్న రీతిగా లేనప్పుడు మా అమ్మ దగ్గర ఉన్న చర్చిలోకి ప్రతి బుధవారం ఉపవాస కూడికి వెళ్ళేది. ఆ ఉపవాస కూడికలు ఏ రోజైతే మొదలు పెట్టిందో ఈ రోజు వరకు దేవుడు మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ మొదటి రోజు చేసిన ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ ఆవేదనతో కూడిన దేవుని దగ్గర వెతికింది. ఏమని? నేను కాదు, నా కుటుంబం అంతా కట్టబడాలని చెప్పి దేవుని దగ్గర వెతికింది. కాబట్టి ఈ రోజున నేను మీ ముందు దేవుని సాక్షిగా, దేవుని బిడ్డగా మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకునే కృపను, ఆ యొక్క అవకాశాన్ని దేవుడు నా జీవితాంతం బ్రతికినంత కాలం నేను దేవుణ్ణి కనపరచడానికి దేవుడు నాకు ఇచ్చాడు ఈ సమయాన్ని. హల్లెలూయా. అందుకు ఏదేమైనా సరే, ఎన్ని శోధనలు, ఇబ్బందులు, ఎదురు కష్టాలు, దుఃఖాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఏది జరిగినా దేవుని పనిని ఆపకూడదని నిర్ణయించుకున్నాను. 2014లో నాకు పెళ్ళయింది. నాకు 2 పిల్లలు. పెద్ద కుమారుడికి 10 సంవత్సరాలు, చిన్న కుమారుడికి 8 సంవత్సరాలు. ఇద్దరిని సేవకి సమర్పించాను. వాళ్ళు ఆదికాండం నుంచి ప్రకటన వరకు గుక్కు దిప్పుకోకుండా ప్రతి వాక్యాన్ని చెప్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో వాళ్ళని ఒక పాత్రలుగా, అందుకే సామెతల గ్రంథంలో అంటాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవును వాడిని నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నా బిడ్డల్ని చూస్తూ ఉంటే నేను గర్వంగా చెప్పట్లేదు, దేవుడు చెప్పాడు కదా అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్పిస్తూ ఉన్నాను. ఏమని? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా పిల్లలకి ఆ మార్గాన్ని నేను నేర్పిస్తూ ఉన్నాను.
నేను తండ్రినైనంత మాత్రాన నేనేదో గెలిచినట్టు కాదు, నేను తండ్రినైనంత మాత్రం నేనేదో సాధించినట్టు కాదు. దేవుడు చెప్పిన దానిని, దేవుడు నేర్పించమన్న, దేవుడు పాటించమన్న దానిని చేస్తేనే అప్పుడు నేను నిజమైన తండ్రిగా నా బిడ్డలకు నేను చేయబడతాను. వాళ్ళ ముందుగా నేను నిలబడతాను. అప్పుడు తండ్రికి కుమారుడిగా నేను నిలబడతాను. హల్లెలూయా. కాబట్టి మీరు మీ కుటుంబాలలో ఏదో ఆదివారం వస్తున్నామంటే వస్తున్నాము, పనిచేస్తున్న వాడు ఒకరోజు ఉద్యోగం మానేస్తే ఏమవుతుందమ్మా? జీతం కట్ అవుతుంది. దేవుని సన్నిధిలో కూడా నువ్వు ఏదో సమయాన్ని ఏదో దేవుడు రమ్మన్నాడు కదా, రావాలి, కూర్చోవాలి కదా, కూర్చోవాలి, బలవంతంగా దేవుని వాక్యాన్ని వినాలి కదా, వినాలి, ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా ఇబ్బంది పడి దేవుని సన్నిధిలోకి రాకండి. దేవుని సన్నిధిలో అలా ప్రవర్తించండి. హృదయాన్ని విప్పి, దేవుడు అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. ఆ హృదయంలో దేవుని స్థానాన్ని తప్ప ఇంకేది ఉంచకూడదు. హల్లెలూయా. సరే, మంచిది. నేను వాక్య భాగంలోకి వెళ్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. చదవవలసిన వారు ఎవరైనా ఉంటే చదివి నాకు త్వరగా సహాయం చేయండి. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషునుడు ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలుకొని పంపునని చెప్పి వారిని పంపెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా యేసయ్యా, నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నిలబడి ఉంటున్న నాతో నీ ప్రభువా, నీ వాక్యాన్ని వివరిస్తుండగా ప్రభువా, కావలసిన తెలివిని, జ్ఞానం, నీ పరలోక రాజ్యం మర్మముతో కూడిన జ్ఞానం చేత ప్రభువా మీరు నన్ను నిలబెట్టి బలపరిచి నీ నోటి బుర్రగా వాడుకోమని, ఈ వాక్యాన్ని ప్రభువా నేడు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం అందరికీ నీ బలమైన ఆహారంగా చేకూర్చుమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలను చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే మొదటి 3 వచనాల్లో మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ కట్టబడిన ఒక గాడిద గురించి, గాడిద పిల్ల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి దృష్టి గాడిద మీద పడింది. దానికంటే ముందుకు మీకు ఒక చిన్న మాటను చెప్తాను. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అతనికి ఏది అవసరం ఉన్నా ఒక ఊరిలో, ఆ ఊరిలో వ్యాపారం చేసే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎలా వ్యాపారం చేస్తాడు అని అంటే, ఒక గాడిద పిల్లని పెట్టుకొని, గాడిదని పెట్టుకొని ఆ ఊరిలో ఎవరికి ఏ అవసరం ఉన్నా వాటన్నిటినీ కనుక్కొని, అమ్మా అందరూ ఇక్కడ చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడండి, బైబిల్ చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు బైబిల్ని చూడండి. ఆ ఊరిలో ఎవరికి ఏ అవసరం ఉందో వాటన్నిటిని కనుక్కొని సమకూర్చి ఏం చేస్తాడు అంటే, 2 రోజుల తర్వాత ఆ గాడిద మీద వస్తువులు పెట్టుకొని 2 రోజుల తర్వాత కావలసిన వస్తువులన్నీ తెచ్చిచ్చేవాడు. ఒకరోజు గ్రామంలో ఎవ్వరు ఏం చెప్పలేదు, ఏమీ అవసరతలు చెప్పలేదు. రాజు మాత్రం చెప్పాడు. ఏమని అని అంటే, మా ఇంట్లో ఒక శుభకార్యాన్ని చేస్తూ ఉన్నాము, కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి, ఒకటి మాత్రం తక్కువైంది అని అన్నాడు. జాగ్రత్తగా వినండి, మరలా మిమ్మల్ని అడుగుతాను నేను. ఒక వస్తువు తక్కువైంది అని అన్నాడు. ఏందయ్యా అంటే, ఉప్పు లేదు మా ఇంట్లో అని అన్నాడు. ఉప్పు లేదు, ఉప్పు బస్తాలు ఒక 10 బస్తాలు తీసుకొని రానన్నాడు. సరే అని చెప్పి అతను పొరుగురికి వెళ్ళి ఒక ఉప్పు 10 బస్తాలను ఆ గాడిద మీద వేసుకొని వస్తూ ఉంటాడు. సమీపమున రాజు ఇల్లు కనబడుతూ ఉంది. ఆ ఇంటిని చేరాలంటే మధ్యలో ఒక నది ఉంది. ఆ నదిని దాటి ఆ ఇంటికి వెళ్ళాలి. గాడిదనేమో బాగా అలసిపోయింది, ఎందుకంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తూ ఉంది. దానికి దాహం వేస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక, సరే ఎలాగో మనం పోతా ఉన్నాం కదా, దారి మధ్యలో
కాలువ వస్తుంది కదా, అక్కడ ప్రశాంతంగా తాగుదామని చెప్పి ఆ భారంతో అది ఆలోచించింది. సరే అని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కాలువ రాని వచ్చింది. అది తల వంచి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నోటికి అందట్లేదు. ఏం చేస్తూ ఉంది? తల వంచి నీళ్లు తాగుతూ ఉంటే నోటికి అందట్లేదు. ఏందబ్బా ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినా దాహం తీర్చుకుందాము అని ప్రయత్నం చేస్తూ ఉంటే తీరట్లేదని అది కొంచెం ముందుకెళ్ళింది. కొంచెం ముందుకెళ్ళినా అందట్లేదు, ఇంకొంచెం ముందుకెళ్ళింది. అప్పుడు నోటికి అందింది. అరే తాగుతా ఉంటే పైన ఇది గ్రహించలేదు. ఏమైంది అంటే ఉప్పు బస్తాలు ఆ నీటిలో తడవడం వలన బరువు తేలిక అవుతా ఉంది. ఏమైతుందమ్మా? ఉప్పు బస్తాలు తడవడం వల్ల బరువు తేలిక అవుతా ఉంటే అరే నేను నీళ్లు తాగుతున్న కొద్దిగా నా శరీరం బలం పొందుకుంటుందా లేకపోతే ఏమవుతుందా అని అది గ్రహించి ముందు లోపలికి వెళ్తా ఉంది. మొత్తం మునిగిపోయింది. వీపు మీద పెట్టిన బరువంతా ఏమైపోయింది? నీళ్ళల్లో ఉప్పు పడితే ఏమవుతుందమ్మా? కరిగిపోతుంది కదా. అలాగ కరిగిపోయిన తర్వాత అరే నా భారమంతా తొలగిపోయింది, నా కడుపు నిండిందని చెప్పి సంతోషపడింది. సరే 2-3 రోజులు గడిచింది. మరలా రాజు దగ్గర నుంచి కబురు వచ్చింది. ఏమని? నువ్వు రా ఇంటికి. వచ్చాడు. మరలా ఒక శుభకార్యం పెట్టుకుంటున్నాను, ఇంట్లో పనులకి కొన్ని బట్టలు తక్కువైనాయి అని చెప్పారు. ఏం తక్కువైనాయమ్మా? కొన్ని వస్తువులు, అంటే కొన్ని వస్త్రాలు తక్కువయ్యాయి, ఈ వస్త్రాలు పట్టుకొని రా అని చెప్తాడు. పొరుగురికి వెళ్తాడు, గాడిద మీద వేసుకొని వస్తాడు. గాడిద సేమ్ అదే మార్గంలో వెళ్ళాలి, అదే మార్గంలో సేమ్ అదే బరువుకి అది ఏమైంది? అలసిపోయి నీరు తాగడానికి ఈసారి సేమ్ ఫస్ట్ ఉపయోగించిన ఉపాయాన్నే ఈసారి ఉపయోగించింది. అప్పుడేమో ఉప్పు కరిగిపోయింది. గమనిస్తున్నారా? ఉప్పు కరిగిపోయింది. ఇప్పుడు బట్టలు వేయటం వల్ల ఏమైంది? బట్టలు ఉన్న బరువు కంటే 2 బరువు ఎక్కువైంది. ఆలోచిస్తున్నారా? బట్టలు తడుస్తే ఏమవుతుంది? 2 బరువు ఎక్కువైంది. గాడిద మునిగిపోతా ఉంది, తల్లడిల్లుతా ఉంది, ప్రాణంతో కొట్టుకుంటా ఉంది, అరుస్తా ఉంది. దాని అరుపు ఎలా ఉంటుంది? అరుస్తా ఉంది. అందరికి తెలుసు కదమ్మా గాడిద ఎలా అరుస్తుంది? అరుస్తా ఉంది, మొరపెడతా ఉంది, కొట్టుకుంటా ఉంది. యజమానుడు వచ్చి దాని మెడకున్న తాడుని బట్టి బయటికి లాగాడు. తన మీద ఉన్న బట్టలన్నీ తీసి పక్కన వేస్తే తన భారమంతా తేలికైంది. ప్రాణంతో కొట్టుమిట్టాడి, ప్రాణం భయముతో మరల ఇంకొకసారి బుద్ధి గడ్డిదిడ్డిందని చెప్పి యజమానుడు చెప్పని దాన్ని నేను చేయనని చెప్పి బుద్ధి తెచ్చుకొని యజమానుడు అతను ఆజ్ఞాపించేంత వరకు ఎదురు చూసేది. ఏం చేసేదంటే యజమానుడు ఆజ్ఞాపించేంత వరకు ఎదురు చూసేది. మొదట ఉప్పు బస్తాల వల్ల తేలికైంది, బట్టలు ఉండడం వలన బరువు భారమైపోయింది. దీనిలో 2 విషయాలను మీరు గమనించారు. ఈ 2 విషయాలను బట్టి ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని బట్టి చివరిలో ఏం జరిగిందనేది మీకు చెప్తాను. నేను చివరిలో అడుగుతాను, దాన్ని బట్టి మీరు దానికి సమాధానం మీ దగ్గర నుంచి వస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండల దగ్గర ఉన్న బెతెనీ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఇప్పటి వరకు కూర్చుండలేదు. ఎవరు చేయమంట? ఆ గాడిద పిల్ల మీద ఎప్పటి వరకు ఏ మనుష్యుడును కూర్చుండలేదు. కానీ దానికంటే ముందు దేవుడి దృష్టి ఎక్కడ పడింది? అక్కడ ఎంతో మంది జనాంగం ఉన్నారు, ఎంతో మంది ధనికులు ఉన్నారు, ఎంతో మంది నీతిపరులు ఉన్నారు, ఎంతో మంది ఆరోగ్యవంతులు ఉన్నారు, ఎంతో మంది శక్తి కలిగిన వారు ఉన్నారు, ఎంతో మంది తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు, ఎంతో మంది నీతిపరులు ఉన్నారు, ఎంతో మంది మంచివారు ఉన్నారు. హల్లెలూయా. ఎంతో మంది ఉన్న వారందరి మీదకి వెళ్ళిన దృష్టి, దేవుని దృష్టి ఒక గాడిద మీద కలిగింది. ఆ గాడిద ఎక్కడుంది? ఆయన కంటి ఎదురుగా కూడా లేదు, ఒక గ్రామంలో ఉంది. ఆ గ్రామము కొంచెం దూరంలో ఉంది. ఆ దూరంలో ఉన్న గ్రామంలో గాడిద మీద దేవుని దృష్టి పడింది. ఎందుకని? ఏ మనుష్యుడు కూడా దాన్ని ఇప్పటి వరకు ఇహలోక సంబంధమైన క్రియలలో, పాపంలో దాన్ని ఎవ్వరునూ దాని మీద ఏలుబడి చేయలేదు. ఏం చేయలేదండి? మనుష్యుడు ఒక గాడిదని వాడితే ఎలా వాడతాడండి? చెప్పాలి, మీరు అందరూ చూసిన వాళ్ళు.
ఒక మనిషి తన దగ్గర గాడిద ఉంటే ఏ రీతిగా వాడుతున్న గాడిదను గొడ్డు చాకిరి చేపిస్తాడు, అంతే కదా. అది ఎంత బరువును పెట్టని, ఒరే దుర్మార్గుడా, ఒరే దుష్టుడా, ఒరే పనికి మాలినోడా, ఇంత బరువు పెట్టావేంద్రా నా మీద, నేను గాడిదని అనుకుంటున్నావా లేకపోతే నేను ఏమనుకుంటున్నావు అని చెప్పి అది ఏ రోజైనా తిట్టిన రోజులు ఉన్నాయా? హల్లెలూయా. దాని మీద ఎంత బరువైనా పెట్టండి, దాన్ని ఎంత హింసైనా పెట్టండి, అది మౌనం దాల్చి మౌనం ఉండి దానికి ఇచ్చిన పనిని నెరవేరుస్తుంది. హల్లెలూయా. ఈ మాటను నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుని పోలికను చొప్పున చేయబడ్డ మనుష్యుడు ఒక్కడే భూమి మీద చెడిపోయాడు. సమస్త సృష్టిలో ఏమండి, సమస్త సృష్టిలో ఆయన చేసిన క్రియలలో, చేసిన పనులలో, వాటన్నిటిలో ఒక్క మనుష్యుడు ఒక్కడే చెడిపోయాడు, మనుష్యుడు ఒక్కడే దారి తప్పిపోయాడు, మనుష్యుడు ఒక్కడే పాపంలో చేర్చబడ్డాడు, మనుష్యుడు ఒక్కడే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు భూమి మీద. ఎందుకు? ఇహలోక శరీర సంబంధమైన పాపేచ్ఛల ద్వారా కట్టబడ్డాము కాబట్టి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాము, దేవునికి అయిష్టమైన క్రియలతో నిలబడ్డాము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక కట్టబడిన గాడిద చూపిస్తాం. కట్టబడిన గాడిద పాత నిబంధనల కాలంలో అది వెలివేయబడింది, నిషేధించబడింది. అబ్రహామును ఏం చేస్తాడు? అబ్రహాము ఒక గాడిద పిల్ల మీద తన కుమారుడిని బలిపీఠము దగ్గరికి బలిని అర్పించడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ పరిశుద్ధ స్థలానికి అబ్రహాము తన కుమారుడే వెళ్తారే తప్ప ఆ గాడిదని ఏం చేస్తారు అంటే ఆ కొండ కిందనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఆ కొండ కిందనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు అని అంటే ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఆ గాడిదకు ఎంట్రీ లేదు, ఆహ్వానం లేదు, దానికి రావడానికి అర్హత లేదు, దాన్ని నిషేధించబడింది. అందుకు దేవుడు ఆయన దాన్ని నిషేధించబడిన దానిని, వెలివేయబడిన దానిని ఏం చేశాడు అని అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, అంటే దేవుడు ఎవరిని వాడుకోలేనంతగా గాడిదను వాడుకున్నాడు. హల్లెలూయా. అది చివరిగా చెప్తాను ఏం చేశాడు అని. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదు, దానిని విప్పిని తోలుకొని రండి. తర్వాత ఏమంటున్నాడు, ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని ఏమని చెప్పాలి? అది ప్రభువుకు కావలసినదని చెప్పుడి. మనం వీధి సువార్తలు చేస్తున్నప్పుడు, లేకపోతే ఎవరికైనా సువార్త పరిచయం చేయడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది దేవుని వాక్యాన్ని ఇష్టపడతారు, కొంతమంది దేవుని వాక్యాన్ని ఇష్టపడరు. మంచి చేసేవాడికి ఎప్పుడు నిందలు ఉంటాయి, చెడు చేసేవాడికి ఎప్పుడు పొగడతలు ఉంటాయి. ఏమంటారు? మంచి చేస్తున్నారు ఆయన, ఒకటి జీవితాన్ని, ఒకటి బతుకుని, ఒకటి కుటుంబాన్ని, వాడికి మార్గం చూపించి, దారి చూపించి వాడిని బాగు చేద్దామంటే ఎవడు రాడు. వాడిని పడగొడదాము, వాడిని నాశనం చేద్దాము, వాడిని ఇంకా వాడిని సంతోషం లేకుండా చేద్దామంటే మనం పిలువకపోయినా కూడా పేరంటానికి వచ్చినట్టు, పెళ్లిళ్ళకి వచ్చినట్టు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు. ఈనాడు భూమి మీద ప్రపంచ ప్రఖ్యాతులు ఎక్కడ చూసినా కూడా సువార్త పరిచర్య, సువార్త, క్రీస్తు, బైబిల్ అంటేనే ఒకడొకడికి ఎక్కడి నుంచి అంటే ఎక్కడలేని మంట, ఎక్కడలేని కోపం, ఎక్కడలేని ఆవేశం, ఎక్కడలేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో కానీ మన సూపర్ మార్కెట్లో కూడా మన డబ్బులు పెడితే కూడా దొరకదమ్మా. అంత కోపం, అంత ఆవేశము, అంత ద్వేషము బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటే. ఎందుకు? వాళ్ళలో తప్పులను మనం అన్ని వేలు పెట్టి చూపించి మాట్లాడుతున్నాం కదా, వాక్యముతో మనం మాట్లాడుతున్నాం కదా, వాక్యాన్ని చూపించి వాళ్ళ జీవితాలను సరిచేసుకోమని మాట్లాడుతూ ఉన్నాం కదా. వాళ్ళలో అంత కోపం, ఆవేశం రావడానికి కారణం ఏంటి అంటే ఈ లోకాన్ని ఏలుతున్న అధిపతి ఎవడు? ఈ లోకాన్ని ఏలుతున్న అధికారి ఎవరంటే సాతాను గాడు. మనుషులలో వాడి క్రియలు ఎలా ఉంటాయి అని అంటే, నువ్వు అని అంటే నీ చుట్టూర పరిస్థితుల్ని ఎలాగ చేస్తాడంటే వాడు చిన్న భిన్నములను చేసేస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం అంటే అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి 3లో, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి అని అంటున్నాడు. ప్రభువుకు కావలసిన వ్యక్తులు మనం అందరం, చిన్నలు మొదలుకొని పెద్దవారికి ఎవరైనా కూడా
దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండడానికి దేవుడు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని భూమి మీదకి వచ్చి 33.5 యవ్వన కుమారుడు మనందరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆ ప్రాణం, ఆ చిందించిన రక్తం ద్వారా ఈనాడు మనం అందరము రక్షణలో చేర్చబడ్డాం. హల్లెలూయా. చూడండి, మరొక మాటను గుర్తు చేస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా. హల్లెలూయా. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. హల్లెలూయా. ఆ వాక్యాన్ని బట్టి, ఆ మాటలను బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి అందరం ఏం చేస్తున్నాము? ఆ వాక్యం మీద విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నాము? విశ్వాసము ద్వారా స్వీకరిస్తున్నాం. విశ్వాసం లేదా మనకందరికి? ఏ మాటలను బట్టి విశ్వసిస్తున్నాం మనము? ఏ మాటల మీద విశ్వాసం అనే స్థిరత్వంతో కలిగిన జీవితాన్ని మనము ఒక ఆధారం చేసుకుని మనం బ్రతుకుతున్నాము అని అంటే దేవుని వాక్యం మీద. ఈనాడు వాక్యాన్ని విన్నట్టే వింటున్నారు, వాక్యాన్ని పాటించినట్టే పాటిస్తుంటారు, వాక్యం మీద ఆధారపడి జీవిస్తున్నట్టే జీవిస్తూ ఉంటారు. అడుగు బయట పెట్టి చూడండి, చర్చ్ అడుగు బయట పెట్టి చూడండి. సినీ రంగం ముందు, సినీ కెమెరా ముందు ఒక హీరో, హీరోయిన్లు, యాక్టర్లు చేసే కళా పోషకాలు ఉంటాయి చూసారా? కళా పోషకాలు ఎన్ని పోషకాలు ఉన్నాయని కనుక్కుంటే 66 కళా పోషకాలు ఉన్నాయంట సినీ రంగం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమమ్మా, నిద్ర వస్తుందా? నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎంతంట? సినీ రంగంలో 66 కళా పోషకాలు ఉన్నాయంట. ఆ 66 కళా పోషకాలు ఎక్కడ ఉన్నాయంట తెలుసా? చర్చ్ బయట అడుగు పెడితేనే మనలో అపరిచితుడు కానీ అపరిచితురాలు కానీ వచ్చేస్తుంది. ఎందుకు? మనలో ఉన్న కళా పోషకాలు చూపించడానికి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకడానికి మాత్రము చేత కాదు. దేవుని వాక్యాన్ని కట్టుకొని బ్రతకడానికి మాత్రం చేత కాదు. దేవుని మాటలను పట్టుకొని జీవితాలను సరిచేసుకోవడం చేత కాదు. దేవుని మాటలను బట్టి జీవితాలను సరిదిద్దుకొని సరైన మార్గంలో సరిదిద్దుకొని సరైన క్రమంలో బ్రతకటానికి, నడవడానికి చేత కాదు. కానీ ముసలమ్మ ముచ్చట్లు చెప్పేదానికి మాత్రము ఏం చేస్తూ ఉంటారు? చెవులను కోసుకుంటారమ్మా. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, నేను ఎవరిని నా మనసులో కానీ నా దృష్టికి చెప్పుకొని మాట్లాడలేదు, నేను సహజంగా చెప్తా ఉన్నాను. ఇప్పటికీ 2011లో నేను బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. ఎన్నో స్థలాల్లో దేవుని సేవలో వాడబడ్డాను. ఎన్నో సంఘాల్లో దేవుని వాక్యాన్ని అంటే వాక్యాన్ని చెప్పాను. ఆ సంఘాల్లో చూస్తూ ఉంటే కొంతమంది సంఘానికి వస్తే ఏం చేస్తారు అని అంటే దేవుని భయం కట్టుకోవడానికి కానీ దేవుని వాక్యాన్ని అంటే ఆ వారం అంతా కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని పౌరుషంతో సంపాదించుకొని ఈరోజు పోవాలన్న శ్రద్ధతో రారు. ఆ వారం అంతా కావాల్సిన నిద్ర దేవుని ఆరాధన సంఘానికి వస్తే ఆ నిద్రని అక్కడ కునుకుపాటు తీసుకొని అబ్బా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడానికి వస్తారు. హల్లెలూయా. నిద్ర అండి, నిద్ర. చర్చికి రాగానే ఆ వారమంతా ఇంట్లో పడుకోరు. ఆదివారం రాగానే దేవుని సన్నిధిలోకి రాగానే నిద్ర, ఎక్కడలే నిద్ర, వారమంతా నిద్ర దేవుని సన్నిధిలోకి వచ్చా గుర్తుకొస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే బాధతో చెప్తున్నాను. కోపంతో చెప్పట్లేదు, ద్వేషంతో చెప్పట్లేదు, ఒక బాధతో చెప్తాను. ఎందుకు అనంటే దేవుడు మండు టెండలో కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే మండు టెండలో ఎడారిలో ఆ కొండ మీద కూర్చుంటే మనము 1 గంట కాదు కదా, 1 నిమిషం కూడా కూర్చోలేం ఎండల.
అట్లాంటిది యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రసంగం చేస్తున్నప్పుడు ఇంచుమించు 5,000 మంది ఇట్లా మనకు షెడ్డులో ఫ్యానులు ఏమి లేవమ్మా, మండు టెండలో కూర్చొని వాక్యాన్ని విని వాళ్ళ జీవితాలను సరి చేసుకున్నారు. వాళ్ళ జీవితాలని దేవుని వాక్యానికి, దేవుని రక్షణకు, ఆయన అప్పగించిన పనికి, ఆయన ఏదైతే మార్గాన్ని మా కొరకు సిద్ధపరిచారో ఆ మార్గంలో నిలబడటానికి వాళ్ళ జీవితాలని సరి చేసుకున్నారు. ఈనాడు సంఘాలకు వెళ్ళి చూడండి, యాక్టర్లు వేసుకుంటారు చూసారా, కళాపోషకాలు, మేకప్లతో కూడినవన్నీ ఎక్కడ కనపడవు, మన క్రైస్తవులలో మాత్రమే కనపడతాయి. వాక్యం ఎక్కడ? వాక్యం ఉంటే కదా అసలు హృదయంలో, వాక్యం ఉంటే కదా, వాక్యాన్ని కట్టుకుంటే కదా, వాక్యాన్ని బట్టి జీవిస్తే కదా. ఏమంటారు? వాక్యము నీ లోపల పనిచేస్తే నీ దగ్గరికి ఏ దుష్టుడు కాదు, ఏ బలహీనతని నిలబడి చేయదు. ఆమేన్. బలహీనత, మనలో బలహీనత ఉన్నంత వరకు దేవుని కార్యం, దేవుని వాక్యము, దేవుని క్రియలు, దేవుని స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఆవగించ కూడా పనిచేయవు. రాసి పెట్టుకోండి. మీకు నేను ఒక దేవుని పరిచారకుడిగా చెప్తా ఉన్నా, నేను ఆవగింజంత క్రియలు మీలో ఉంటే దేవుని కార్యాలు పనిచేయండి. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు 5 విషయాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. నేను దేవుని సేవ చేస్తాను ఏ రోజు అనుకోలే. నా మునుపు జీవితం చూసుకుంటే, ఒరే నీ బతుకు ఇంత దరిద్రమైన బతుకు అనేవాళ్ళు, ఒరే నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకునేవాళ్ళు. నా స్నేహం ఎట్లా ఉండేది అని అంటే, రోజుకు 2-3 గొడవలు పెట్టుకుంటే నేను ఇంటికి పోను. వింటున్నారా యవనస్తులారా? రోజుకి 2-3 గొడవలు పెట్టుకుంటే కొట్టందే నేను ఇంటికి పోను. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను రాత్రి ఏ టైం వస్తుందో, నేను ఇంటికి వచ్చేవాడిని, ఏ టైంకి వచ్చేవాడిని తెలియదు, ఏ టైంకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేవాడినో తెలియదు. దొంగ ఏ రాత్రి వస్తున్నాను మీకేం తెలుసా? అట్లా దొంగతనంగా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ ఏ రోజు నేను వస్తానో కూడా తెలియదు. అది 1 రోజుకి వస్తానా, 2 రోజులకు వస్తాను, లేదా అక్కడనే ఉంటానో కూడా తెలియదు. అట్లా బ్రతికిన జీవితం నాది. ఎందుకు? దేవుని వాక్యం నా దగ్గర లేదు కదా. అప్పటికి దేవుని వాక్యము నా లోపల పనిచేయట్లేదు. అప్పటికి మళ్ళా బ్యాప్టిజం తీసుకోలేదు. అప్పటికి మా ఇంట్లో ఆరాధన జరిపింపబడుతూ ఉంది, సంఘం జరిపింపబడుతూ ఉంది. మా సంఘానికి ఇంచుమించు స్టార్టింగ్లో 100 మంది పైగా వచ్చేవాళ్ళు. కరోనా తర్వాత మొత్తం బంద్ అయిపోయారు, ఎవరు రావట్లేదు. అయినా కూడా నేను ఒక చిల్లరగా అంటారు చేస్తారా మన భాష, చిల్లర వెదవాని, అంత నీచంగా బ్రతికినవాడిని. అటువంటిది దేవుడు ఎప్పుడైతే నా పరిస్థితులను, అంటే మరణకరమైన స్థితికి, ఎన్నిసార్లు తెలుసా, 7 మార్లు నేను మరణాన్ని రుచి చూసి మరల బ్రతికి వచ్చాను. ఎన్ని మార్లు? 7 మార్లు మరణంచులకు వెళ్ళి తిరిగి దేవుని సన్నిధిలో ఈ రీతిగా మీ ముందు నిలబడతా ఉన్నాను. దేవుని వాక్యము మన జీవితంలో కట్టుకోకపోతే, నేను చెప్తున్నాను అమ్మా, మీరెంత భక్తి చేసినా, మీరెంత ఏడ్చినా, మీరు ఎంత ఆరాధన చేసినా, మీరు ఎంత ఘనపరిచినా, మీరు ఎంత స్తుతి చెల్లించినా, మీరు ఎంత దేవునికి కానుకలు అర్పించినా, అంటారు కదా, నీరు పోస్తే ఏమంటారు, మట్టిలో పోసినా అంటారు కదండి సామెత, గుర్తుకు రావట్లేదు. మట్టిలో పోసిన నీరు అంటే అంటారు. మన సంచికి ఒక బొక్క పెట్టేసి దానికి చినిగేసి దాంట్లో సంచిలో నింపుతా పోతా ఉంటే సంచి నిండుతుందా? అసలు మీకు ఈరోజు చెప్పవలసిన వాక్యం సంచి గురించి. ఎందుకు దేవుడు మరి ఆలోచన మార్చి నాకు ఈరోజు ఈ విషయాన్ని బయలుపరిచాడు. మన సంచి, చేతిలో కూరగాయల సంచి పట్టుకున్నప్పుడు సంచికి కింద రంధ్రం ఉంటుంది, నిండుతుందమ్మా? లేకపోతే బియ్యం సంచికి రంధ్రం ఉంటుంది, బియ్యం ఆగుతాయా? నీ భక్తి జీవితం కూడా పాపం అనే రంధ్రంతో కట్టుకొని ఉంటే నీ భక్తి జీవితం నిండదు, నీ భక్తి జీవితం మారదు, నీ బతుకు మారదు, నీ జీవితం మారదు, నీకు రావాల్సిన ఆశీర్వాద దీవెనలు కూడా రావు. ఎప్పుడు తెలుసా? నీ హృదయము వాక్యముతో కట్టుకున్నప్పుడు, నీ హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు. హల్లెలూయా. తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను, నాకు ఇచ్చిన సమయంలో నేను చెప్పి వాక్యాన్ని మీకు సృష్టిగా
వాక్య భోజనాన్ని పెట్టి ముగిస్తాను. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. ఎలాగంట మళ్ళీ ఒకసారి చదవమ్మా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నానా విధములైన భోజన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. నానా విధములైన ఏం చేద్దంట? అన్య బోధల చేత. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బోధ, నువ్వు ఏ బోధను వింటున్నావు, ఆ బోధ నా జీవితానికి సరైన మార్గాన్ని చేకూరుస్తుందా? నా జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తుందా? నా జీవితానికి ఈ బోధ మేలుకరంగా చేస్తుందా? ఈ బోధ వలన నేను దేవుని రాజ్యంలో ఆయన కుమారుడుగా గాని కుమార్తెగా గాని చేర్చబడతానా? ఆ రాజ్య ప్రవేశము నాకు దక్కుతుందా అని అన్య బోధల చేత, నానా విధములైన బోధల చేత మీ హృదయాలను ఏం చేసుకోవద్దు? త్రిప్పివేసుకోవద్దు. హల్లెలూయా. మీ హృదయాన్ని ఒక స్థిరత్వంతో, ఒక ఏకత్వంతో, ఒక భిన్నత్వంతో దేవుని వాక్యాన్ని చెప్పినట్టుగా నువ్వు కట్టుకుంటే నిన్ను కదిలించే నాదుడే లేదు భూమి మీద. నిన్ను కదిలించే నాదుడు కూడా రాడు. ఎవడు నిన్ను కదిలించలేడు కూడా. నీ ఎదుట కొండని మనం ఏమైనా కదిలించగలుగుతామా? ఈ గోడ ఉందమ్మా, ఈ గోడను దొబ్బితే కింద పడుతుందా? నువ్వు తలుచుకుంటే పడుతుందా? అది ఒక జేసీబీని తెచ్చి దొబ్బితే, గోడను తోస్తే ఏమవుతుంది? పడుతుంది కదా. ఎందుకు? అది నీకంటే 100 రెట్లు బలం కలిగింది, అది నీకంటే శక్తి కలిగింది. అది తోస్తే గోడే ఏంది? భూమే బద్దలైపోతుంది. అలాంటిది నీ జీవితము, నీ హృదయ జీవితం, నీ విశ్వాస సంబంధమైన జీవితము వచ్చి దేవుడు అక్కడ కూర్చుంటే ఎవడునూ కదిలించలేనటువంటి ఎంత బలముతో కూడిన వ్యక్తి వచ్చినా కూడా నీ జీవితాన్ని ఆవగించంత కాదు కదా, దాన్ని ఆవగించని నువ్వు పొడిగా చేస్తే దానిలోనంత ఇంత భాగమును కూడా నీ ఆత్మీయ స్థితితో కూడిన జీవితాన్ని కదిలించలేదు. హల్లెలూయా. కదిలించడానికి ఎవరికి ఆస్కారం కూడా లేదు, ఒక్క దేవుడికి తప్ప. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు బానిసత్వంలోనికి వెళ్ళడానికి కారణం ఏంటిది? ఏమ్మా? ఇజ్రాయేల్ ప్రజలు తమది కాని దేశంలో వాళ్ళు 400 సంవత్సరంలో బానిసత్వంలోనికి వెళ్తారన్న దేవుడు శాపం పెట్టాడు. దేనివల్ల? వల్ల? అబ్రహాముకి దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు, నేను వస్తాను, నీతో మాట్లాడుతాను, నువ్వు నా కొరకు ఎదురు చూసి బలిపీఠమును సిద్ధము చేసి నా కొరకు ఎదురు చూస్తూ ఉండు అని అంటాడు. ఉదయకాలం వస్తాడు, మధ్యాహ్నం సాయంకాలం వరకు చూసుకొని పొద్దుకు అంటే కొంచెం చీకటి పడుతున్న సమయంలో దేవుని రాకడ వచ్చింది. అమ్మాయికి చూడండి, అందరూ దేవుని రాకడ వచ్చింది. దేవుడు వచ్చి అబ్రహామును చూశాడు. అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు? దేవుని కొరకు ఎదురు చూస్తా అంటలే, దేవుని కొరకు మెలకువగా ప్రార్థనలో హృదయాన్ని సిద్ధపరచుకొని హృదయ సిద్ధపాటుతో దేవుని రాక కొరకు ఎదురు చూడట్లేదు. శరీర బలహీనతల చేత నిద్రపోతా ఉన్నాడు, గాఢ నిద్ర, గొరకపెట్టి నిద్రపోతా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు బలిపీఠమును కట్టు, ఆ బలిపీఠము దగ్గర నేను వస్తాను, నీతో మాట్లాడుతూ నీకు ఆజ్ఞాపిస్తాను, నువ్వు అక్కడ వేచి ఉండు అని అన్నాడు. అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు? గాఢ నిద్రలో గురకబెట్టి నిద్రపోతా ఉన్నాడు. దేవుడికి వచ్చాడు, వచ్చి చూడగానే అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే నిద్రపోతా ఉన్నాడు. దేవుని కోపం రగులుకున్నది. దేవుని కోపము పట్టలేనంత కోపం రగులుకొని దేవుడు ఏం చేశాడు? అప్పటికప్పుడే శాపం పెట్టి, అబ్రహామా నువ్వు చేసిన పనికి నీ ప్రజలు, నీ చేత ఆశీర్వదించబడిన ప్రజలని తమది కాని దేశంలో బానిసత్వంలోనికి 400 సంవత్సరాలు అప్పగించేస్తానని చెప్పాడు. దేవుడు అప్పగించేశాడు. అక్కడ ఎంత గొడ్డు చాకిరి అంటే కొన్ని తరాలు అంతరించిపోయాయి, కొన్ని తరాలు పుట్టుకొచ్చాయి. కానీ
దేవుని శాపము వాళ్ళ మీద నుండి తొలగిపోలేదు. వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ గుండెలు బాధకునుడు, వాళ్ళ కష్టాలని, దుఃఖాలని, బాధలు అక్కడ చెప్పుకోవడానికి ఎవ్వడూ లేడు. ఎందుకు? అక్కడంతా ఎవరు సైన్యం? ఫరో సైన్యం అంతా ఎలా ఉన్నారు అంటే క్రూర మృగాలతో కూడినటువంటి రాక్షసత్వంతో ఉన్నారు. వాళ్ళు చిన్న పనిని, చేసే పనిని కూడా ఒక్క సెకండ్ ఆపితే వాడు కొరడాలు తీసుకొని గొడ్డును బాదినట్టు బాధేవాడు. ఎందుకు? పని చేయనందుకు. నువ్వు వచ్చింది ఎందుకు రైడా? విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికా అని చెప్పి మన భాషలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టిరంటారు చూసారా? తెలంగాణ భాషలో అట్లా కొట్టేవారు అక్కడ వాళ్ళు. ఎందుకు తెలుసా? దేవుడు పెట్టిన శాపానికి. నీ జీవితంలో నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని వాక్యాన్ని వింటున్న తర్వాత, దేవుని బల్లలో చేయి వేస్తున్న తర్వాత, దేవుని రక్షణను పొందిన తర్వాత, దేవుని జీవితాన్ని నువ్వు ఆయనకు అప్పగించుకున్న తర్వాత, నువ్వు లోక ఆశల్లో బలహీనుడు గనక ఉంటే దేవుడు పెట్టే శాపానికి నిన్ను ఎవ్వడు తప్పించలేడు. ఆయన ఉగ్రతకు కనుక బానిస అయిపోయావంటే, ఆయన ఉగ్రత కనుక నువ్వు శాపగ్రస్తుడుగా దేవుని కంటికి కనబడ్డావు అని అంటే నేను భూమి మీద తప్పించే నాదుడు ఎవ్వరు పుట్టుకొని రారు. దేవుడు అంటే ఏదో ఆషామాషి కాదమ్మా. దేవుడు అంటే ఏదో మనం చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి వాళ్ళ చేతుల్లో బొమ్మలు ఉంటాయి చూసారు, కీలు బొమ్మలు. దేవుడు అలాంటి కీలు బొమ్మ దేవుడు కాదు. మన దేవుడు ఆయన ఎటువంటి దేవుడు అంటే తెలుసా? రోషం కలిగిన దేవుడు అంట. రోషం కలిగిన దేవుడు అంటారు కదా. అరే మొగడి పుట్టి పౌరుషం లేదా, రోషం లేదా, చీమున్నెత్తురు లేదా అంటారు చూసారా? వాటికంటే మించిన దేవుడు మన దేవుడు. ఏదో మనం పిల్లలు తప్పు చేస్తే చూసి పోనీలేరా అని అంటారేమో. అరే పోనీలే, ఈ మాటికి క్షమించేయండి, ఈ పాటికి వదిలేయండి వాడిని, ఏదో తెలియక తప్పు చేశాడు అంటారేమో. అలాంటి దేవుడు కాదు. ఆయన క్షమిస్తాడు, కానీ ఆ క్షమాపణ కూడా ఒక పరిమితి ఉంది, ఒక హద్దు ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. మీ హృదయము ఇప్పుడు దేనితో స్థిరత్వం పడుతుంది? మీ హృదయము దేని ద్వారా స్థిరపరచబడుతుంది? మీరే ప్రశ్నించుకోండి. మీకు ప్రశ్న వేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం విన్న తర్వాత, మీ గృహాలకు మీరు వెళ్ళిన తర్వాత, మీరు పడుకునే ముందో లేకపోతే మీ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కూర్చొని 2 చేతులు మీ గుండె మీద వేసుకొని, నీ హృదయం మీద వేసుకొని, నా హృదయము దేవా, నేను రక్షణ పొందిన తర్వాత, నీ వాక్యాన్ని వింటున్న తర్వాత, నీ బల్లలో పాల్పొందుతున్న తర్వాత, నేను నా జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత, నా హృదయము దేని ద్వారా స్థిరపరచబడుతుంది? నా హృదయము దేని ద్వారా స్థిరపరచబడి, దేని ద్వారా అంటే ఏది నన్ను ఏలుబడి చేస్తుంది అని చెప్పి దేవుడు మీరు ప్రశ్న చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి చూడండి. మీరు రైల్వే స్టేషన్లో వెళ్ళినప్పుడు మీకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఒక బోర్డు. ఏం బోర్డు? అక్కడ ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది అని బోర్డు మీద వేస్తాడు. నువ్వు దేవుడితో నీ హృదయాన్ని విప్పి మాట్లాడినప్పుడు నీ కళ్ళ ముందు ఒక సినిమా స్క్రీన్ వేసి దేవుడు చూపిస్తా ఉంటాడు. నువ్వు దీని ద్వారా, నీ హృదయం దీని ద్వారా కట్టబడింది, నీ హృదయం, నీ జీవితం దీని ద్వారా కట్టబడింది, నువ్వు దీని ద్వారా బలహీనుడవుతున్నావు చూపిస్తా ఉంటుంది. నువ్వు వాటన్నిటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెడితే అప్పుడు వాక్యము నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. మనకు పరలోక రాజ్యం కావాలా, నరకం కావాలా? వినపడట్లేదు, ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుందమ్మా. ఏం కావాలి? పరలోక రాజ్యం కావాలి. ఎందుకు పరలోక రాజ్యం చెప్పాలి? పరలోక రాజ్యం ఎందుకు? నరకం కూడా బాగానే ఉంటుంది కదా. ఏమ్మా, నరకం కూడా బాగానే ఉంటుంది కదా. ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైన, అంటే ఎంత ఆనందకరమైన వాతావరణం ఉందో, నరకం కూడా అలాగే ఉంటుంది. ఎందుకు నరకం ఎందుకు వద్దు? ఎందుకు అంటే మీ జీవితాలని ఇక్కడికంటే అక్కడ భయంకరమైన స్థితిలో ఆనందంగా ఉండలేరు కాబట్టి.
అక్కడ సంతోషంగా ఉండలేరు. కాబట్టి అదే పరలోక రాజ్యం అయితే మనం ఈజీగా చెప్పేస్తాం. ఎందుకు? ధైర్యంగా చెప్పేస్తాం, ఒక నమ్మకంగా చెప్పేస్తాం పరలోక రాజ్యం అని. కానీ మన హృదయంలో చూస్తే ఎక్కలేని హైదరాబాద్ చెత్త అంతా మన హృదయంలో ఉంటుంది. కానీ ధైర్యంగా చెప్పేస్తాం, ఒక నమ్మకంగా, పరలోక రాజ్యం చేర్చబడాలి నేను అని. నేను మిమ్మల్ని ఏమి ధిక్కరించట్లేదు, మిమ్మల్ని ఏమి అవమానంగా మాట్లాడట్లేదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ జీవితం సరిచేయబడాలి అని అంటే తప్పదు. నువ్వు మార్పు చెందబడాలి అని అంటే తప్పదు. ఒకటి ముందు సినిమా రంగంలో ఒకటి కెమెరా ముందు యాక్టింగ్లు చేసినట్టు మనం దేవుని ముందర యాక్టింగ్లు చేస్తే నీ హృదయ తలంపులు, నీ ఆలోచనలు, నీ సమస్తమును నిన్ను స్కానింగ్, హాస్పిటల్ నుండి శరీరం లోపల చూడలేనటువంటి స్కానింగ్ చేస్తే స్కానింగ్ నువ్వు చూస్తావేమో, కానీ నీ హృదయంలో ఉన్నది మాత్రము ఏ ప్రపంచంలోకి వెళ్ళిన స్కానింగ్ తీసినా కనపడనటువంటిది దేవుడికి ఒక్కడికే కనపడుతుంది. హల్లెలూయా. దేవుని ఒక్కడికే, అక్కడికి ఒక్కరికే యాక్సెస్. అంటే మనకు అక్కడ ఒక్కరికే అధికారం ఉన్న వ్యక్తి, నీ హృదయంలో ఏముంది అని చూడడానికి ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే మనకి జీవంనిచ్చిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేనని చెప్పండి అమ్మా. ఎందుకంటే నీరసంగా ఉన్నారు? ఇబ్బందిగా ఉందా వాక్యం? బోర్ కొడుతుందా వాక్యం? ఆపేయమంటారా? ఆపేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. ఇబ్బందిగా ఉందయ్యా, కొంచెం మా కష్టపెడుతుంది అని అంటే ఆపేస్తా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మీ హృదయమును స్థిరపరచుకుంటూ మంచిది, భోజనమును బట్టి కాదు ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనం లేదు. భోజనాలను బట్టి మన జీవితాలని, మన హృదయాన్ని స్థిరపరచుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏం కాదు. ఇప్పుడు ఎంత ఓపెన్ ఏరియా ఉంది కదమ్మా, ఒక మంచి దీపాన్ని దాంట్లో నూనె, బుడ్డిలో నూనె పోసి ఆ బుడ్డిలో ఏముంది, కొవ్వొత్తును పెట్టి వెలిగించి ఆ ఓపెన్ స్పేస్లో, అంటే ఆ ప్రదేశంలో పెడితే దీపము అంటించిన మంట ఆరిపోకుండా ఉంటుందా? ఆరిపోద్ది కదా, ఆరిపోద్ది కదా. ఎందుకు? గాలి దాన్ని బలంగా తాకుతుంది కాబట్టి ఆగిపోతుంది. దానికి కావలసిన సహాయం ఏంటిది? తోడు. అంటే చేతులు అడ్డం పెట్టడం కానీ, దానికి ప్రాకారము కానీ, దానికి గోడలు కానీ ఏదన్నా అడ్డుగా ఉంటే అది ఆరిపోకుండా ఉంటుంది. నీ జీవితము కూడా ఈ లోకంలో నీకేదైనా సంపాదించుకొని, ఏదైనా తిని తృప్తి చెంది సుఖించడానికి దేవుడు సమస్త స్వేచ్ఛని నీకు అప్పగించాడు. కానీ ఆ స్వేచ్ఛని నువ్వు ఏ రీతిగా వాడుకుంటున్నావు అనేది నీకు దేవునికి మధ్యన ఏముంది? నీకు దేవునికి మధ్యన ఎవ్వరు మధ్యవర్తి లేకుండా నువ్వు సమాధానం చెప్పే ఒక్క వ్యక్తిగా నువ్వే దేవునికి ఉన్నావు. నేనున్నాను. మీ ముందు వాక్యం చెప్పి అంత చేసి నేను పోయి సినిమాల్లో షికారులు, మందులు, బాటిళ్ళు ఇవన్నీ షికారులు చేసుకుంటూ కూర్చుంటే అప్పుడు నాకేమన్నా అర్థం ఉందా? నేను చెప్పిన వాక్యానికి ఏమైనా విలువ ఉందా? నేను చెప్పే వ్యక్తి గురించి ఏమైనా విలువ ఉందా? నేను ఒక వ్యక్తి గురించి విన్నాను, నేను పేరు ప్రదేశం ఎక్కడని చెప్పను, మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి, తెలుగాయనే. ఆదివారం బాగా ఆరాధన జరిగిస్తారు, అంతా బాగానే ఉంది, కూడికలు అప్పుడప్పుడు కూడికలు బాగానే జరిగిస్తారు. ఆయన ఒక అభిమాని, ఒక సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తి అభిమాని. అది నేను కూడా చూడలేదు, నాకు చెప్తే విన్నాను. అది నిజమైతే అయ్యింది అన్నారు, చాలా మంది అన్నారు. ఆయన సినీ పరిశ్రమలో ఒక వ్యక్తి అభిమాని. ఆయన సినిమా రిలీజ్ అయితే కొన్ని వేల కిలోమీటర్ అవతలకి వెళ్ళి సినిమా చూసేవాడు. నేను తప్పుగా చెప్పట్లేదు, నేనున్న ప్రదేశంలో, నేనున్న స్థానంలో ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. నేను చేసే పనిని ఎవరు చూడకపోవచ్చు, కానీ నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఎవరో ఒకరు గుర్తుపట్టి చెప్తారు కదా. హల్లెలూయా. మీ హృదయాలని వేటి వైపు తిప్పుతా ఉన్నారు? దేవుడు గాడిద పిల్లను చూశాడు. ఆ గాడిద పిల్ల జీవితం అంతా సాఫీగానే ఉంది, మంచిగానే ఉంది. దాని ఏ మనుషుడు ఏ పాపంలో, ఏ బలహీనతలో, ఏ మార్గంలో నడిపించలేదు. అందుకు దేవుడి దృష్టి గాడిద పిల్ల మీద పడింది. దాన్ని తీసుకురమ్మన్నాడు ఆయన యుద్ధకి. దాని జీవితం ధన్యమైపోయింది అంటారు కదండి.
అంటారు కదా చాలామంది, మనం ఆపదలో ఉన్నప్పుడు వచ్చి కాపాడాడు దేవుడు, దేవుడు మనిషి రూపంలో వచ్చిన దేవుడు అని అంటాడు. స్వయాన దేవుడు మనకు వాక్యాన్ని, సంఘాన్ని, ఒక కాపరిని అప్పగించి మన జీవితాలకు సరిపడే వాక్యాన్ని చెప్పి మన జీవితాలను సరిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మనము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాం, సేవకుడేమో 4 కాళ్ళు అంటాడు. హల్లెలూయా. మీ జీవితాలని ఎట్టు తిరుగుతే అటు, అంటే మీకెట్టు అనుకూలంగా ఉంటే అటు మీ జీవితాలను మార్చుకుంటారు. మీకెట్టు అనుకూలంగా ఉంటే ఆ మార్గంలోకి వెళ్ళిపోతారు. మీకెట్టు మంచిగా అనిపిస్తే అటు తిరిగిపోతూ ఉంటారు. సత్య సువార్త వాక్యాన్ని కట్టుకొని జీవించిన నాడు నీ జీవితము ఈ భూమి మీద ఎలాగుంటుంది అని అంటే 10 మందికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మలిచి వాడుకుంటాడు. ఆమేన్. 10 మంది కన్యకలలో 5 మంది సిద్ధపడ్డారు, 5 మంది ఏం చేస్తున్నారు? మీకు అందరికీ తెలిసిన మాట. దేవుడు రాకడ వచ్చింది, సిద్ధపడ్డ వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. సిద్ధం లేని వారు విడిచివేయబడ్డారు. జ్ఞాన ప్రదర్శన అంటారు చూసారా? జ్ఞాన ప్రదర్శన. కొంతమంది ఈ జ్ఞానంతో ప్రదర్శించినప్పుడు భయభక్తులతో చేస్తారు. భక్తిని కట్టుకొని దేవుడు చూస్తున్నాడు, దేవునికి మేము లెక్క చెప్పాలని ఈ జ్ఞానంతో ప్రదర్శన చేసినప్పుడు భయభక్తులతో చేస్తారు. కొంతమంది జ్ఞాన ప్రదర్శన దేంతో చేస్తారు తెలుసా? ఈ మోకాలు జ్ఞానంతో చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏ తెలివితోటి? మోకాల్లో ఉంటుంది కొంతమందికి జ్ఞానం. వాడికి ఎవడు చెప్పిన జ్ఞానం, వాడికి ఎవడు బోధించిన జ్ఞానం, వాడికి ఎవడు బోధించిన బోధ, వాడికి ఎవడు చెప్పిన మార్గం అర్థం కాదు. కానీ వాడి జ్ఞానం చేత పక్కనోడిని కూడా ఏం చేస్తాడు తెలుసా? పాపంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడికి? పాపంలోనికి. హల్లెలూయా. తర్వాత చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయము. నేను ఇంకా కొద్దిసేపే నిన్న సమయాన్ని ముగించుకుంటాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. ఇప్పుడు పాత నిబంధన వరకు వచ్చే వరకు దేవుడు ఏం చెప్పాడు? అక్కడ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక బలిపీఠమును కట్టి ఒక మేకనో, ఒక గాడిదనో, లేకపోతే ఒక ఆవునో, ఒక పావురనో తెచ్చి ఏం చేయమన్నాడు? బలి అర్పించి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేసేవాలి? దాన్ని అర్పించిన అర్పణకు ద్వారా దేవుడు దాని స్వీకరణలోనికి తీసుకొని నీలో ఉన్న పాపాలన్నిటిని దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు విడుదలగా చేస్తాడు. అట్లా ఎప్పటి వరకు? క్రీస్తు పుట్టక ముందుకు భూమి మీద వరకు ప్రతీదీ జరిగింది. క్రీస్తు పుట్టక మునుపు వరకు అదే ఒక ప్రక్రియ జరుగుతూ వచ్చింది. దాని ద్వారా దేవుడు ఆలోచించాడు ఏమని తెలుసా? భూమి మీద మనుషులు పాపం చేస్తూ ఉన్నారు, బలి అర్పిస్తూ ఉన్నారు, ప్రాయశ్చిత్తం పొందుకుంటున్నామన్న భ్రమలో ఉండిపోతూ ఉన్నారు, వాళ్ళ జీవితాలను సరి చేసుకుంటున్నామన్న భ్రమలో ఉండిపోతూ ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో సరిచేయబడ్డాయని ఆలోచనలో ఉండిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో మార్చబడట్లేదు, వాళ్ళ పాపంలో నుంచి విడిపింపబడట్లేదు, వాళ్ళ పాపం అనే ఆ బలహీనమైన క్రియల నుంచి బయటికి రావట్లేదు. అందుకే మన కొరకు ఒక నీతిమంతుడు, నీతి సూర్యుడు, నీతి కుమారుడు, పరిశుద్ధుడు దేవుడు భూమి మీదకి వచ్చి, ఈ భూమి ఎప్పుడైతే రక్తంతో, ఎవరు? కయ్యను హేబేలు ఏం చేస్తారు? ఆ కయ్యను రక్తం, చెప్పండి అమ్మా, అంతే కదా? ఆ రక్తము మొట్టమొదటి హత్య చేయబడింది ఎక్కడ అంటే భూమి మీద దేవుని బిడ్డలలో. మొట్టమొదటిగా హత్య చేయబడింది దేవుని బిడ్డలలో, 2 అన్నదమ్ములు. ఆ రక్తము భూమిలో నుంచి మొర పెడతా ఉంటే దేవుడు విన్నాడు ఆ రక్తం మొర. ఒక దోషమైన, ఒక పాప సంబంధమైన రక్తమును భూమి తడిపింది కాబట్టి ఆ రక్తాన్ని శుద్ధి చేయడానికి ఒక పరిశుద్ధుడి రక్తం చిందించబడాలి భూమి మీద. మనలందరిలో ఉంది ఆ రక్తం, పరిశుద్ధమైన రక్తం.
ఏమండి, ఎవరిలోనే ఉందా పరిశుద్ధమైన రక్తం? మనుషులలో ఎవరికైనా కలిగి ఉందా పరిశుద్ధమైన రక్తం? వాళ్ళు చిందిస్తే రక్తము, భూమి పాపంతో నిండిపోయిన ఈ రక్తము భూమి శుద్ధి చేయబడుతుందా? లేదు కదా. మన పుట్టుకనే ఒక పాప పుట్టుక, మన పుట్టుకనే ఒక పాపముతో కూడిన పుట్టుకని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి మనం జన్మించిన తర్వాత మనం రక్తం చిందిస్తే ఆ పాపంతో తడపబడిన రక్తం శుద్ధి చేయబడదు కదా. అందుకే నీతిమంతుని రక్తం భూమి మీద చిందించవలసి వచ్చింది. ఆ చిందించిన రక్తం ద్వారా భూమి మీద ఉన్న సమస్తమును అందరూ ఆ రక్తం ద్వారా శుద్ధి చేయబడ్డారు. హల్లెలూయా. అది నమ్మిన వాళ్ళందరూ శుద్ధి చేయబడ్డారు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని, ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. గొర్రెపిల్ల రక్తం చిందిస్తే గాని ఈ భూమి మీద పాప ప్రక్షాళన జరగలేదు, పాపానికి విరుగుడు దొరకలేదు, దుర్మార్గత్వానికి, దుష్టత్వానికి, పగలు కక్షల విభేదాలకి ముగింపు పలకలేదు. ఆ రక్తం మనలో చేర్చబడ్డది కాబట్టి, ఆ రక్తము మన నరాల్లో ప్రోక్షించబడ్డది కాబట్టి దేవుని లక్షణాలు మొత్తం తలను మొదలుకొని అరికాల వరకు ఆయన పోలికల చొప్పున మనం జీవించబడతా ఉన్నాం. హల్లెలూయా. అంతకు ముందుకు మనము నిషేధించబడ్డ గాడిదలాగా జీవించాం, నిషేధించబడ్డ కట్టబడ్డలాగా గాడిదలాగా జీవించాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం అనే వెలను చెల్లించి రక్తాన్ని చిందించాడో అప్పుడు మనం గొర్రె పిల్లలుగా, ఆయన మేపు గొర్రెలుగా మనము ఆయన మందలో చేర్చబడ్డాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, తర్వాత ఏమంటున్నాడు, అట్లు దానిని విడిపించిన ఎడల దాన్ని మెడను విరగదీయవలను, నీ కుమారుల తొలిచి వెళ్ళిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలను. మన జీవితాన్ని, పాప సంబంధమైన జీవితాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన చేతికి అప్పగిస్తున్నాము కాబట్టి వెలను, మన పాప సంబంధమైన జీవితాన్ని ఆయన వెల ఇచ్చాడు కాబట్టి ఈనాడు మనం స్వేచ్ఛగా, ఫ్రీగా మనం పొందుకుంటా ఉన్నాం. ఏంటిది? రక్షణను ఉచితంగా పొందుకుంటా ఉన్నాం. ఒక చిన్న మాట చెప్పమంటారమ్మా, భూమి మీద గనక దేవుడు కిలో కూరగాయలు 50 రూపాయలు, కిలో బియ్యం 60 రూపాయలు, నూనె ప్యాకెట్ 100 రూపాయలు, అలాగే మనం వాడుతున్న బండ్లు కానీ 50,000, 1,00,000 రూపాయలు అన్నట్టుగా పెట్టి, దేవుడు పాపం చేస్తే ప్రతి పాపం ఒక క్రయదన్నము అంటే ఒక వెల కట్టినుంటే కనుక నేను అనుకుంటున్నాను భూమి మీద ఒక్కడు కూడా పాపం చేసేవారు కాదు. హల్లెలూయా. ఒకరిని మర్డర్ చేస్తే దేవుడు, నువ్వు మర్డర్ చేసావు కదా, నీ ఆస్తినంతా రాసిమనంటే ఎవడని మర్డర్ చేస్తాడు? ఒక దొంగతనం చేశాడు అనుకోండి, నువ్వు దొంగతనం చేసావు కదా, నీ దగ్గర ఉన్న డబ్బంతా వెళ్ళగట్టు అని అంటే దొంగతనం చేస్తాడా? వ్యభిచారం చేస్తారు, చూసారా? వ్యభిచారం చేస్తారు. వాళ్ళని నీ జీవితం అంతా సంపాదించింది అంతా నువ్వు వాళ్ళకి వెళ్ళగట్టు అని అంటే వాడు ఏమైనా వ్యభిచారం చేస్తాడా? ఏమ్మా, కొంచెం ఆలోచన విధానం ఎలా ఉండేది? దేవుడికి రాకుండా లేకుండా అయితే కాదు కదా. ఆలోచన ఇచ్చి నాతో మాట్లాడించిన దేవుడు మీ ముందు ఆయనకు ఆలోచన లేకుండా ఉండలేదు కదా. పాపం చేస్తే నువ్వు ఇంత వెల జల్లించాలని దేవుడు బైబిల్లో అప్పుడే పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కించుంటే ఈనాడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మన కొరకు చనిపోవలసిన రోజు వచ్చేదా? ఏమండి, వచ్చేదా? ఎందుకు తెలుసా? మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ. ఎప్పుడన్నా మీరు రోడ్డు మీద యాక్సిడెంట్లు చూసారమ్మా? రోడ్డు మీద యాక్సిడెంట్లు చూస్తే కాళ్ళు 2 పీసులు, చేతులు విరిగిపోయి ఉంటాయి, తట్టుకోలేనటువంటి నొప్పిలో ఉంటాం. అప్పుడు ఏం చేస్తారు? హాస్పిటల్కి తీసుకెళ్ళి మనకి ఇంజెక్షన్ ఇస్తారు. ఏం ఇంజెక్షన్ అండి? మనకు స్పృహలో లేకున్నటువంటి, మనము స్పృహలో ఉండకుండా ఆ నొప్పిని మనం తట్టుకుంటూ ఉండడానికి ఇంజెక్షన్ ఇస్తారు, చూసారా? ఆ ఇంజెక్షన్ని మత్తు పానీయము అది ఒక్క డాక్టర్లకే అధికారం ఉంది వాడడానికి. అది వాళ్ళకి సర్టిఫై చేశారు గవర్నమెంట్ వాళ్ళు, ఇది మనిషికి వాడడానికి ఒక్క డాక్టర్లకు తప్ప భూమి మీద ఎవ్వరికీ లేదు. కానీ ఇలాంటి మనిషి స్వేచ్ఛను వాడుకొని ఏం చేస్తూ ఉన్నాడు? మద్యానికి బానిస అయ్యాడు. ఆ
ఆ మత్తును తీసుకొని ఎన్నో ఘోరాలు చేస్తూ ఉన్నాడు. ఆ మత్తు వలన కుటుంబ వ్యవస్థని మొత్తం అతలాకుతలం చేస్తూ ఉన్నారు. ఆ మత్తు వలన కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద గిచ్చుకుంటూ వెళ్తున్నారు. ఆ మత్తు వలన చిన్న భిన్నములైపోతున్నాయి జీవితాలంతా. దేని ద్వారా? దేవుడిచ్చిన స్వేచ్ఛ ద్వారా, ఫ్రీడమ్. దేవుడు మనకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళంతా మనకు ఎట్లాగైతే ఫ్రీడమ్ ఇచ్చారో, దేవుడు మన పుట్టుక నుంచి చనిపోయేంత వరకు స్వేచ్ఛనిచ్చాడు మనకి. ఆ స్వేచ్ఛ ద్వారానే ఈనాడు పాపము భూమి మీద పెచ్చగిలిపోతుంది. ఈనాడు పాపం ద్వారా భూమి అంతా అంతరించిపోతా ఉంది. హల్లెలూయా. ఆ స్వేచ్ఛను మనము ఎలా వాడుకుంటున్నాము దేవుని దగ్గర అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అది నువ్వు దేవుడి దగ్గర నీకు ఇచ్చిన స్వేచ్ఛని నువ్వు నాలుగు గోడల మధ్యలో చేస్తున్నావే చూడు, నువ్వు రోడ్డు మీద చేస్తున్నావు చూడు, నువ్వు దారి పడుకున్నా లేకపోతే 10 మంది స్నేహితుల మధ్యలో చేస్తున్నావు, నీ రక్త సంబంధికుల మధ్యలో చేస్తున్నావు, నీ కుటుంబం మధ్యలో చేస్తున్నావు, వారందరితో మాట్లాడుతూ ఉన్నావు, మద్యపానీయులకు లేకపోతే సిగరెట్ల గుట్కాలకు అలవాట్లు పడి మనం చేస్తున్నాం. స్వేచ్ఛ నుండి చూసారా, దేవుడు ప్రతీది పరికరంలోనికి తీసుకుంటాడు. హల్లెలూయా. మనిషికి స్వేచ్ఛనిచ్చిన దానికి ఒక హద్దు పెట్టలేదు దేవుడు, కానీ దాని క్రయధనము మాత్రము చాలా ఘోరంగా ఉంటుంది వెల చెల్లించడానికి. హల్లెలూయా. తర్వాత చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. త్వరగా తీసి చదవండి, నేను ఇంకొక కొద్దిసేపటి నుండి సమయం ఇస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. చాలు 8-7 మాత్రం చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఎలా అనగా, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీర సారమైన మనస్సు దేవునికి ఎవరికి విరోధి? ఎవరికి చెప్పాలమ్మా? ఎవరికి విరోధి? దేవునికి విరోధి. ఎందుకు? శరీర సంబంధమైన పాపము, శరీర సంబంధమైన క్రియలు అవి దేవుని రాజ్యములో, దేవుని ఆజ్ఞలో, దేవుని మాటలలో, దేవుని నియమాలలో లేనటువంటివి. ఇందాక చెప్పాను కదా, మనిషిని స్వేచ్ఛ ద్వారా వచ్చినటువంటి శరీర సంబంధమైన క్రియలు ఇవి. అవి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనియవు, అవి దేవుని రాజ్యంలో ప్రవేశించనియవు, అవి దేవుని రాజ్యంలో సుఖముగా, సంతోషముగా, ఆనందముగా జీవింపజేయవు. హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు, నీ శరీరానుసారమైన మనస్సును దేవుని దగ్గర కట్టుకొని వస్తే అదేం చేయబడాలి? నువ్వు బాప్టిజం పొందిన రోజునే అది నీ జీవితంలో నుంచి విడిపింపబడాలి. అది విడిపించబడిన రోజు పరిశుద్ధాత్ముడు ఆకాశంలో నుంచి ఏం చేయబడుతుంది? దేవుడు యోర్దాను నదిలో బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నుంచి పావురం వలె ఎప్పుడైతే వచ్చి దేవుడు అంటాడు, చూసాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని అంటాడు. ఎవరు? పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడైన తండ్రి కుమారుని పట్ల చెప్తా ఉన్నాడు. అప్పుడు మన శరీర సంబంధమైన క్రియలన్నిటినీ ఈ లోక సంబంధంగా, మనం దేవుని ఆత్మ సంబంధంగా, దేవుని రక్షణ సంబంధంగా, దేవుని ప్రేమ సంబంధంగా, క్రియల మూలంగా ఎప్పుడైతే ఒప్పుకొని బాప్టిజం పొందుతామో అప్పుడు పరలోక రాజ్యం నుంచి శబ్దం వినబడాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె. హల్లెలూయా. అటువంటి అనుభూతిని, అటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎవరైనా పొందుకున్నారు అని అంటే, ఉన్నారమ్మా మీలో ఎవరైనా? బాప్టిజం పొందిన తర్వాత దేవుని దగ్గర నుంచి దేవుని దర్శనాలు కానీ, దేవుని మాటలు, స్వరాన్ని కానీ వినడం జరిగిందా మీకు? బాప్టిజం పొందిన తర్వాత ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బాప్టిజం పొందిన తర్వాత
దేవుడు వ్యక్తులకు ఎవరిని ఎలాగ దర్శించాలంటే కొందరు దర్శనాల ద్వారా, కొన్ని కళల ద్వారా, కొంతమందిని స్వరము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నాకు 2 విధాలుగా దేవుడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మాట్లాడు. ఒకటి దర్శనం ద్వారా, ఒకటి మాట వెనక నుంచి స్వరము వినపడతా ఉంది, నీ జీవితము ఆశీర్వదించబడినది అని. హల్లెలూయా, నీ జీవితము ఆశీర్వదించబడినది అని. తర్వాత చూద్దాము యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. చదవండి 15:4. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచియుండును, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని అది ఎలాగైతే ఫలించదో మీరు కూడా నాతో ఉంటేనే అలాగ ఫలిస్తారు, లేకపోతే ఏం చేయబడతారమ్మా? ఫలాలు పొందుకుంటామా? మనము ఎంతో కష్టపడి, ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చూడండి, ఒక విత్తనాన్ని తీసుకుంటారా? ఏదైనా విత్తనం కానివ్వండి, ఏదైనా విత్తనము మీరు తీసుకొని భూమిలో నాటినప్పుడు, ఆ భూమిలో నాటబడిన తర్వాత దానికి కావలసిన ఎరువును, నీరును అంత పోసిన తర్వాత ఏమవుతుంది? ఆ విత్తనము భూమిని చీల్చుకొని, మట్టిని చీల్చుకొని, భూమిని చీల్చుకొని ఆ విత్తనంలో నుంచి ఒక మొక్క పైకి వస్తుంది. ఆ విత్తనం నుంచి ఒక మొక్క పైకి వచ్చి అది ఏం చేస్తాం? నీరు పోస్తున్న కొద్దికే చెట్టు అయ్యి, వృక్షమై, మహాఫలాలు ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నీ ప్రార్థన అనే జీవితము, నీ విశ్వాస సంబంధమైన జీవితము, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర విన్నపంగా నీ హృదయాన్ని విప్పి కన్నీటితో ఆయనని ఆరాధించి స్తుతిస్తావో, అప్పుడు నీ జీవితము ఆ విత్తనంలో నుంచి చెట్టు, వృక్షంలాగా ఎలాగైతే ఫలాలు ఇచ్చిందో నీ జీవితం కూడా అలాగే ఫలాలను ఇస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు క్రీస్తుతో సంబంధాన్ని కలుపుకున్నప్పుడు, నువ్వు క్రీస్తుతో సహవాసాన్ని కలుపుకున్నప్పుడు. నువ్వు లోకంలో 50% లోకంలో ఉండి 50% దేవుని దగ్గరకు వచ్చి నువ్వు సంబంధాన్ని కలుపుకోవాలని దేవునితో ప్రయత్నం చేస్తూ ఉంటే, గాలికి దీపం పెట్టి దేవుడా 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 అంటే నువ్వు దేవుడు అనే మొరను కూడా దేవుడు వినడు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, చూసాడా? సౌలా సౌలా అని. దేవుడు ఏమంటాడు? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఎందుకు నన్ను బాధ పెడతా ఉన్నావు? ఎందుకు నన్ను అంతలా ఇబ్బంది పెడతా ఉన్నావు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. మీ జీవితాల్లో ఆ యొక్క సంఘటన, ఆ జీవితాన్ని, ఆ యొక్క పరిస్థితిని రాణించుకోకండి. దేవుడు మన జీవితాల్లో మంచి ఫలాలతో కూడిన మంచి జీవితాన్ని మనకు అప్పగించాడు. ఆ జీవితాన్ని ఒక ఆనందకరమైన రీతిగా మార్చుకునేవారుగా ఉండాలి తప్ప దేవుని దృష్టికి నరకంలో, పాపంలో పడేసే రీతిగా మన జీవితాన్ని ఉంచుకోకూడదు. హల్లెలూయా. చూడండి, చివరిగా జకరియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము చివరి ఒక మాటని చెప్పి నేను నా సమయాన్ని ముగించుకుంటాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. దేని బట్టి సంతోషించాలి మనము? దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి దేవుని వైపు చూస్తూ మనం సంతోషించాలంట. ఏమని? యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వస్తున్నాడు. ఎవరి యుద్ధకు వస్తున్నారండి? మన దగ్గరికి. దేన్ని ఎక్కి వస్తున్నాడు? ఏరోప్లేన్ ఎక్కి రావట్లేదు, ట్రైన్ ఎక్కి రావట్లేదు, బస్సు ఎక్కి రావట్లేదు, లేకపోతే లగ్జరియస్ కార్ ఒకటి ఉందమ్మా ప్రపంచంలో కల్లా, లగ్జరియస్ కార్, స్పోర్ట్స్ కార్ అంటారు. ఆ కార్ ఎక్కి రావట్లేదు మన దగ్గరికి. మనకు సపరేట్గా
ఏరోప్లేన్స్ అంటే కొంతమందికి సపరేట్గా ఫ్లైట్స్ ఉంటాయి, అట్లాంటి ఫ్లైట్స్ ఎక్కి రావట్లేదు దేవుడు. లేకపోతే 2 వీలర్ బండి, బుల్లెట్ బండిని వేసుకొని రావట్లేదు. దేని ఎక్కి వస్తున్నాడు దేవుడు మన దగ్గరికి? మన జీవితాలను సరిచేసి ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు నివాసం చేయడానికి ఏమెక్కి వస్తున్నాడు? ఆయన వాహనం ఏంటిది? గాడిద పిల్ల. గాడిదని ఎక్కి వస్తున్నాడు. అంటారు కదా, అడ్డ గాడిద అని, మరి పనికి మాలిన గాడిద అని, మరి దరిద్రమైన గాడిద అని తిడతా ఉంటారు చూసారా? అటువంటి గాడిదనెక్కి ఆ గాడిద మీద ఊరేగింపు చేసుకుంటూ మన కొరకు దీనుడై తగ్గింపుతో దేవుడు మన కొరకు వస్తా ఉన్నాడు. ఏం చేయమంటున్నాడు? మనల్ని సంతోషంతో, ఉల్లాసంతో, ఆనందంతో గంతులు వేయండి అంటున్నాడు. ఎందుకొరకు? మన జీవితాలని ఆయనతో పాటు నివసింపచేయడానికి. హల్లెలూయా. ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఆ ఉల్లాసంగా, ఆనందంగా జీవింపడానికి దేవుడు గాడిద పిల్లనెక్కి మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. మొదట్లో చూస్తే గాడిద పిల్ల ఏం చేయబడింది? అమ్మ? గాడిద కట్టబడింది. కట్టబడిన గాడిద ఎవరి దగ్గరికి చేర్చబడింది? ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి చేర్చబడింది. చేర్చబడిన గాడిదను దేవుడు ఏం చేశాడు? ఇప్పుడే చెప్పాడు. దేవుడు ఏం చేశాడు? గాడిద పిల్లని ప్రపంచంలోనే ఎవరును సంపాదించలేనటువంటి ఘనతను, మహిమను గాడిద సంపాదించింది. అర్థమవుతుందా? ప్రపంచంలో డబ్బు తెచ్చిపెట్టినటువంటి, బంగారం తెచ్చిపెట్టినటువంటిది, ఆస్తి ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టినటువంటిది మనకు ఒక గాడిద సంపాదించుకుంది, యేసయ్యను. ఈనాడు నువ్వు నేను ఎవరిని సంపాదించుకుంటున్నాను? ఈనాడు నువ్వు నేను ఎవరిని సంపాదించుకొని ఆ సంపాదించుకున్న దాని మీద ఊరేగుతున్నాను. దేవుడు మన కొరకు గాడిదను ఎంచుకున్నాడు. మనము గాడిదల్లాగా ఉన్న మనము కూడా దేవునికి అంగీకరిస్తున్నాము, దేవుని దగ్గరికి వంగుతున్నాము అని అంటే బయట చూడండి మీరు, అవ్వ తగ్గేదేలే అంటున్నాడు. ఈ మధ్య సినిమాలో చెప్పిన డైలాగ్లను పట్టుకొని. తగ్గకపోతే ఏం లేదు, దేవుడే తగ్గిస్తాడు. ఒక్క మొత్తం పోతారనుకోండి, ఎట్లా అంటే మీరు ముద్దను చపాతీలు చేసే పిండిని తీసుకొని గుండ్రంగా చేయండి. గుండ్రంగా చేసి దాన్ని నేల మీద, బండ మీద పెట్టి మొత్తండి. ఏమైతుంది? అది ఏమైతుంది? అట్లా అయిపోతాయి జీవితాలు తగ్గకపోతాయి. సినిమా హీరోలు కాదు, సినిమా డైలాగులు కాదు, సీరియళ్ళు కాదు, సీరియల్ డైలాగులు కాదు. మన జీవితాల్లో ఏర్పడి చేయవలసింది దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని రక్షణ, దేవుని ప్రార్థన, దేవుని ఉపవాస క్రియలు, ఆయన ఫలాలు మనలో ఏలుబడి చేసినప్పుడు ఆ గాడిద వంటి స్వభావము మన జీవితంలో సంపాదించుకుంటాం. ఆ గాడిదలం ఎవరము కాదు, మనమందరం. మీకు ఇబ్బందిగా ఉందేమో గాడిద అనిపించుకోవడానికి, నేనైతే అంటాను, ఏమి ఇబ్బంది పడను. నేను దేవుని చేత ఏర్పరచబడ్డ గాడిద. ఎందుకు అనగా దేవుడు ఆ గాడిద పిల్లల మీద ఉదయాడు, దేవుడు కూర్చున్నాడు. అంతకంటే జీవితానికి ఏమైనా కావాలా? ఏమండి? అంతకంటే ఏమైనా కావాలమ్మా నీ జీవితానికి? దేవుడే నీ జీవితంలో నీ మీద వచ్చి కూర్చుంటే ప్రపంచం అంతా నీ కాళ్ళ చెంతకు చేరుతుంది. నువ్వు వద్దన్నా నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. కాదంటారా? దేవుని పరిగెత్తుకుంటూ మనం రాలేదా? దేవుని పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధిలోనికి రాలేదా? మన జీవితాలని, మా బతుకుల్ని సరిచేసి మా జీవితాలని మార్చు, ఆనందంగా మార్చు, ఆరోగ్యంగా మార్చు అని చెప్పి దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ రాలేదా? దేవుని మనం సంపాదించుకుంటే మనం దేని వెంట పరిగెత్తునక్కర్లేదు. ప్రపంచంలో ఉన్నవన్నీ మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో చేర్చబడ్డ మీ అందరికీ నేను విన్నపం చేసేది ఏంటి అంటే, చివరి భయంకరమైన రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. ప్రపంచం 4 దిక్కుల్లో చూడండి. మీరు టీవీలో వార్తలు వింటారు కదా, టీవీలలో వార్తలు చూస్తూ ఉంటారు కదా. ఆ వార్తలు మీరు గమనిస్తున్నప్పుడు చూడండి, క్రైస్తవుల మీద జరిగేవి, చర్చిల మీద జరిగే దాడులు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాయి. ఇక్కడ మీకు మంచి వాతావరణాన్ని కలిగించి దేవుడు మీకు ఇచ్చిన
ఈ యొక్క అవకాశాన్ని కాదు, మీ జీవితాలని దేవుడికి ఇంకా అనేక సందర్భాలు, అనేక విషయాల్లో మీ జీవితాలను అప్పగించుకోండి. మీ జీవితంలో మార్చలేనటువంటి పరిస్థితులు ఏమైనా, మీ జీవితాన్ని చిన్న భిన్నములు చేస్తున్న పరిస్థితులు ఏమైనా ఉంటే దేవుని మోకరిల్లి ప్రార్థించండి. తప్పకుండా దేవుడు నిన్ను ఊరేగింపజేస్తాడు. నమ్మిన వారందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా యేసయ్యా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. సర్వోన్నతుడ, సర్వాధికారిమైన దేవ, సర్వోన్నత జగత్ రక్షక, నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీరు మాకు కావాల్సిన మీ ఆహారం నుంచి బలపరిచి మీరు నిలబెట్టడానికి బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నా వారందరి తలలో ప్రభువా, మీరు కల్పించులాగున ప్రభువా, అరవైంతలుగా, నూరంతలుగా ప్రభువా ఆశీర్వదించి, దీవించి, ఘనపరచమని వారి జీవితాలని ప్రభువా, ఏదైతే ప్రభువా ఈ రోజు వరకు ఏలుబడి చేస్తూ ఉందో ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా దాన్ని విడిచిపెట్టుటకు ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా దాన్ని ప్రభువా జయించుకొనుటకు ప్రభువా, మీరు మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళ జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎవరైతే ప్రభువా ఈ వాక్యాన్ని వాళ్ళ జీవితాల్లో అంగీకరించి ప్రభువా నీ కొరకు నిలబడుతున్నారు, వాళ్ళందరినీ జీవితాలను అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా నడిపించి రాబోయే రోజుల ప్రభువా ఈ సంఘాన్ని ఇంకా అనేకమైన ఆత్మల చేత మీరు నింపమని ప్రభువా, ఈ గ్రామంలోని చుట్టుపక్కల వాళ్ళందరికీ సంఘంలో అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా ప్రభువా నీకు ప్రభువా నీ వాక్యానికి ప్రభువా నీకు మహిమకరంగా నిలిచిలాగిన ప్రభువా మీరు ఘనపరచమని, మీ సేవకుని, మీ దాసుని కుటుంబాన్ని, సంఘం ప్రభువా ప్రతి ఒక్కరిని సంఘంలో ఎత్తిపడుతూ ప్రభువా వారిని ఆశీర్వదించి, దీవించి, ఘనపరచుకుని మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుని నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం పొందుకున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు, నన్ను ఆహ్వానించి ఇంత మంచి సమయాన్ని, వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు నిండా మనసుతో దేవుని సన్నిధిలో రాబోయే రోజుల్లో ఈ సంఘాన్ని అనేకమైన ఆత్మల చేత ఈ చుట్టుపక్కల వారికి ఈ యొక్క సంఘంలో స్థలాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నా వ్యక్తిగత ప్రార్థనలు మీ అందరి మీ సంఘాన్ని నేను ఎత్తిపడతానని, నా గురించి కూడా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థించగలనని నా సమయాన్ని నేను ముగించుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి శిక్షణ వాక్యాన్ని దేవుడు తన ద్వారా అందజేస్తాడు. నిజంగా మంచి ఆలోచన ఏంటంటే ఏ ఒక గమ్యం ఉండకుండా నడిపిస్తాడు. మలాయ గారు చెప్పినట్టు, సాక్ష్యం చెప్పినట్టు, ఆయన మనస్సు తగ్గట్టు జీవిస్తే ఆయన ఇంటికి రాకుండా కూడా ఉన్నాడు. మళ్ళీ దేవునికి నచ్చినట్టు దేవుని నడిపింపు ఈరోజు సంఘాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తాడు. సో దేవుడు మనం పరిపాలించాలి, మన దేవుడు మనకు ఘనత తీసుకురావాలి. మళ్ళీ నిజంగా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు వచ్చాడు. మళ్ళీ ఈ యొక్క సమయంలోనే 40 రోజుల్లోనే దేవుడు గొప్ప కార్యం చేసినాడు. మళ్ళీ యొక్క 40 రోజులు ఇక్కడ కూడా మనకు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. సో మనం అందరం కూడా దేవునికి సమీపంగా ఉందామా? మన జీవితాలు ఎవరికి అప్పగిద్దాం? మన ప్రభువైన యేసుక్రీస్తుకి అప్పగిద్దాం. ఆయన కూడా గాడిద తెచ్చిన ఘనత మనకు కూడా తీసుకొస్తాడు. మనకు కూడా ఘనత, మహిమ, ఆశీర్వాదాలు, ఆరోగ్యం మనకు తీసుకొస్తాడు. దేవునికి వందనాలు చెల్లిస్తాం. అందరు లేచి నిలబడినట్లయితే మనము సేవ నిమిత్తం, సంఘ పరిచయం నిమిత్తం తెచ్చిన కానుకలు సేకరిద్దాం. మళ్ళీ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ అయ్యగారు వెంటనే అయ్యగారు ఇక్కడికి వచ్చి పరిశుద్ధ వాక్యం బోధించే విధానం అయ్యగారికి నాకు చెల్లిస్తున్నాను. జేఎస్ ప్లస్ అయ్యగారు దేవుడు ఇంకా ఆయన పరిచయంలో బహుగా దీవించి ఆశ